నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాడు శని ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయటం, అఘోర బాస్పతి హోమం శైవాగమనం ప్రకారం చేయాలి. ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా దాచుకునేది ఏమీ ఉండదు. రావాల్సిన డబ్బుకు ఖర్చు రెడీగా ఉంటుంది. వివాదాలు, తగాదాలు, మధ్యవర్తి పంచనామాలు, రాజీయత్నాలు, పరిష్కారాలు మొదలైనవి తప్పకపోవచ్చు. మీ ప్రమేయం లేని విషయాల్లో కూడా మీ పేరు వినపడుతుంది. జాగ్రత్త వహించాలి. చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీల దౌర్జన్యానికి ఇబ్బంది పడతారు. సాంకేతిక విద్య, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. పోటీ పరీక్షల్లో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభించడం కష్టతరం అవుతుంది. రాజకీయపరమైన వ్యూహాలు అంతగా లాభించవు. బలమైన శత్రువర్గాన్ని కూడా లెక్క చేయరు. ఉన్నతాధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది. నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య సంబంధిత విషయాల్లోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యంగా 2 వీలర్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోదరి వర్గానికి కీలక సమయంలో ఎలాంటి సహాయం చేయలేకపోతారు. ఆ రకమైన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చాలా రకాల మార్పులు చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు వేలల్లో వసూలు చేసుకుంటారు. హుందాగా కనపడటానికి, అలంకరణకి ప్రాముఖ్యత ఇస్తారు. విలువైన కాస్మెటిక్స్ని పదే కొనుగోలు చేస్తారు. కుటుంబంలో అశాంతి వాతావరణం లేకుండా మీకు మీరుగా చాలా వరకు సర్దుకుపోతారు. స్త్రీల వల్ల చికాకులు, ఇబ్బందులు, నష్టాలు సంభవిస్తాయి. జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాలు, శుభకార్యాలు ముడిపడతాయి. శుభకార్యాలు మీ శక్తికి మించి ఘనంగా నిర్వహిస్తారు. వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అని మీరు నిర్ణయించుకుంటారు. మిత్రుల్లో కొంత అసూయ అనేది ఏర్పడుతుంది. అయితే వాళ్ళే ప్రతిదానికి అసూయ పడితే ఇక బయటపడ సంగతి ఏమిటి, ఈ సమాజం ఎటుపోతుంది, మనం ఎటుపైన ఇస్తున్నాం అని బాధ కలిగించే విషయాలు పట్టించుకోకూడదు అని నిశ్చయించుకుంటారు. అంటే ఈ బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సన్నిహితులు సైతం అసూయపడ్డా కానీ ఇవన్నీ కలియుగ ధర్మం అని చెప్పని సరిపెట్టుకొని వాటన్నిటిని కూడా పట్టించుకోవడం మానేస్తారు. పట్టించుకున్న కొద్దీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఎందుకు అనవసరం, వాటి వల్ల ఉపయోగం లేదని వాటిని పక్కన పెడతారు. ఆ రకమైన మనస్తత్వం అలవాటు పరచుకోవడానికి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటారు. ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిని ఏర్పరచుకుంటారు. కోర్టుల్లో ఉన్నటువంటి వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకునే బంధువులే మోసం చేయాలని చెప్పి భావిస్తారు. కానీ మీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ గుడ్డి సంతకాలు మాత్రం చేయొద్దు. ముఖ్యమైన ఫైల్స్ అయినా, చిన్న కాగితాలైనా వాటి చూసుకొని సంతకాలు పెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాలను ఘనంగా చేశారని చెప్పని చాలామంది అసూయపడతారు. అలాంటి విషయాల్లో మీరేమీ రాజీ పడద్దు. మీకున్నటువంటి శక్తి, స్తోమత ఏదైతే ఉందో దాన్ని అనుసరించి సంతానానికి చేయవలసిన మేలేదో చేస్తారు. అయితే ఈ మకర రాశి వారికి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రేపు ఫిబ్రవరి నుంచి 14వ తారీఖు నుంచి ఏలినాడు శని స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాడు శని ప్రభావం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర బాస్పతి హోమం చేయించాలి. అందువల్ల శని వల్ల వచ్చేటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఆగిపోయి మంచి ఫలితాలు వస్తాయి. అనేక రకాలైనటువంటి ఊహించినటువంటి విజయాల్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. అందుకే ఈ సూచన చేయటం అనేది జరిగింది.